హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే టేస్టీ ఎంతో ఆరోగ్యానికి మంచిది క్యారెట్ కట్లెట్ చేసుకుందాం. దానికి కావాల్సినవి ముందుగా 2 క్యారెట్లను అయితే తీసుకున్నాను. కొంచెం మీడియం సైజులో ఉన్న 2 క్యారెట్లని పైన తొక్కలా తీసేసి చక్కగా గుండగా కట్ చేసుకొని మిక్సీ జార్లో ఇలా మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా అయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూసారా ఎంత బాగుందో, చక్కగా గుండగా విడివిడిలాడుతూ ఉంది కదా. మనం క్యారెట్ హల్వాకి ఈ విధంగానే చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఉంది కదా. ఇందులో అయితే జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 2 పచ్చిమిర్చి గుండగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయల్ని, మీడియం సైజులో ఉన్న 4 ఉల్లిపాయల్ని గుండగా కట్ చేసుకొని చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మొలకలు వచ్చిన పచ్చి పెసలను వేసుకున్నాను, ఎందుకంటే మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా. అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను ఫ్రెండ్స్. గోధుమ పిండి చాలా ఆరోగ్యానికి మంచిది, అందుకనే గోధుమ పిండి అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత అదే స్పూన్తో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. టేస్టీ కోసం మసాలా పౌడర్ వేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే మసాలా అయితే వేసాను. చూసారా, 1 చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు కలుపుతూ ఉన్నప్పుడు మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్, మనం ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని ఎలా స్మాష్ చేసుకొని బాగా ముద్దలా చేసుకోవాలి. మనకి క్యారెట్ కట్లెట్ బాగుండాలి అంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. చాలామంది పిల్లలు క్యారెట్ తీయగా ఉంటుందని, పిల్లలే కాదు పెద్దలు కూడా తీయగా ఉంటుందని తినటానికి ఇష్టపడరు. వాళ్ళ కోసం ఈ విధంగా క్యారెట్ కట్లెట్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులో స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. మన సౌత్ ఇండియాలో కొంచెం స్పైసీనెస్ అయితే ఉండాలి కదా, అందుకోసమే ఈ వెరైటీ అయితే చేస్తున్నాను. ఈ క్యారెట్ కట్లెట్ అనేది తమిళనాడు వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా స్పైసీనెస్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇది అక్కడ ఎక్కువగా ఉంది. దీన్ని చూడండి, ఈ విధంగా చక్కగా ముద్దలా చేసుకున్నాను. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి డీప్ ఫ్రై అవసరం లేదు. డీప్ ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న మినరల్స్, విటమిన్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అందువల్ల లైట్గా ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే దీన్ని అంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకున్నాను. అప్పుడే ఈ పెసలు, నువ్వులు, క్యారెట్ ఇవన్నీ చాలా హెల్తీకి మంచిది, మీకు అన్నీ తెలిసిందే. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన అన్నిటిలో కూడా క్యారెట్లో అయితే విటమిన్ ఏ కూడా ఉంటుంది, నువ్వుల్లో అయితే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అలాగే అన్నిట్లో కూడా బలమైన ఉన్నాయి కదా, అందుకనేసే దీన్ని ఈ విధంగా అయితే చూడండి. అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, చక్కగా రౌండ్గా బాల్లా చేసుకొని ఫస్ట్ దాన్ని ఇలా కొంచెం బొటన వేలితో ఇలా అదితే రౌండ్ సర్కిల్ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్యాన్ హీట్ అయ్యి ఉంది కదా తవా, దానిపై ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. కొంచెం తడి పెట్టండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. దీంట్లో డీప్ ఫ్రై లేదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా.
చక్కగా రౌండ్స్గా బాల్లా చేసుకోండి. మనం 2 మిర్చి వేసాం, 1 టేబుల్ స్పూన్ కారం వేసాం కాబట్టి ఇందులో అయితే కారం అనేది స్వీట్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ అంతా తగ్గిపోతుంది. అలాగే దాంట్లో ఉన్న మినరల్స్, విటమిన్స్ కూడా ఎక్కడికి వెళ్ళవు. మనం ఎందుకంటే క్యారెట్ని డీప్ ఫ్రై చేయట్లేదు, అదేవిధంగా క్యారెట్ని మనం ఉడికించుకోలేదు. ఉడికించిన దాంట్లో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. అలాగే డీప్ ఫ్రై చేసినా కూడా దాంట్లో ఉన్నవన్నీ పోతాయి. అందువల్లే దాన్నైతే ఈ విధంగా చక్కగా రౌండ్గా బాల్స్లా చేసుకొని దీన్నైతే ఇలా విధంగా కట్లెట్ని తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎంతో ఆరోగ్యానికి మంచిది. దీన్ని తెల్లవారి బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా కూడా పుదీనా చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో పెట్టచ్చు. లేదండి ఇలా ఉంటే సాయంత్రం స్నాక్స్గా కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా కావాలంటారు కదా, అలాంటప్పుడైతే దీన్ని ఈజీగా అయిపోతుంది. అలాగే పిల్లలకి చాలా హెల్దీ కూడా. ఇప్పుడు అందరూ పిల్లలకు ఫోన్లకి హ్యాబిట్ అయిపోయింది కదా, ఫోన్ చూడడం. దానివల్ల ఈ క్యారెట్ చాలా మంచిది. ఎందుకంటే క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే దీంట్లో కళ్ళుకి సంబంధించిన అన్ని విటమిన్స్ ఉంటాయి. క్యారెట్ తింటే కళ్ళుకి చాలా మంచిది. అందువల్ల పిల్లలకి క్యారెట్ అయితే ఇవ్వండి. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్గానే చేసినా లేదంటే స్నాక్ ఐటమ్గా కూడా దీన్ని చేసుకొని పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని గట్టిగా రాలా చేయలేదు, మెత్తగా సాఫ్ట్గా స్పాంజీగా చేశాను. అందువల్ల తొందరగా పెద్దవాళ్ళు, పిల్లలు తినటానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కూడా దీనిని ఈ విధంగా చేసి ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఈ క్యారెట్లో స్ప్రౌట్స్ వేసుకుంటే పచ్చి స్ప్రౌట్స్ పిల్లలు తినరు కదా, అందుకని నేను దీంట్లో అయితే పెసలు మొలకలు వచ్చిన పెసలు అయితే వేసాను. పెసల వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. అలాగే ఈజీ డైజెస్టివ్, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటారు ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల మీరు క్యారెట్ కట్లెట్ని అయితే చేయండి. అలాగే ఫైబర్ ఉంటుంది, రిచ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా అయితే చేసి పిల్లలకి పెట్టండి. చాలామంది శనగపిండి వేస్తారు, కానీ శనగపిండి వేస్తే బాగుండదు ఫ్రెండ్స్. బాగుండదు అంటే అందులో శనగపిండి అందరికీ ఇది అవ్వదు కదా, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి. దానివల్ల అది చాలామంది ఇష్టపడరు. గోధుమ పిండితో చేసుకుంటేనే బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు శనగపిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఇదైతేనే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కట్లెట్స్ అన్నీ వేసేసుకున్నాను. చూడండి, ఈ షేప్లో అయితే రెడీ చేశాను. వీటిని ఒక గ్యాస్ పైన ఒక 10 నిమిషాలు అయితే సిమ్లోనే ఉంచండి. ఎక్కువ ఆయిల్లో పెడితే తొందరగా మాడిపోతుంది. అలాగే తక్కువ ఆయిల్ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఫుల్గా వేసుకోండి. ఇంకా అన్నింటికి పట్టాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ముందు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము అంటే మొత్తం 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నట్టుగా మనం. ఇంకా మీకు కావాలి అంటే చూడండి,
ఇంకా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, సిమ్లో పెట్టుకొని కొంచెం వేగనివ్వాలి. ఐలో పెడితే మాడిపోతుంది, లోన ఉడకదు. అందుకని మీరు సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత దాన్ని వెనక వైపు నుంచి తిప్పండి. ముందు వైపుని వెనక వైపుకి అలా పెట్టి రివర్స్ ఆర్డర్లో పెట్టండి. పెడితే వెనక ముందు 2 వైపులా కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అవుతుంది. దీన్ని అయితే మీరు అందరూ టేస్ట్ చేయండి, ఎంతో హెల్దీ. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.